శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక మాడల కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో తండ్రి చేరవచ్చిన నీ పిల్లలందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ విధంగా కూడుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు చెల్లించుకున్నాం. ఇచ్చిన అవకాశంలో ఆత్మీయంగా సద్వినియోగపరచుకొని తండ్రి, మేము ఆత్మీయతలు ఎదుగుటకు వాక్యమందు నిలబడటకు నీ కృపను పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు తోడుగా అనుగ్రహించమని తండ్రి, వాక్యం వినబోతుండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెబుచున్న నాకును వినుచున్న నీ పిల్లలకు ఆలోచించగలిగే హృదయంను, అర్థం చేసుకోగలిగే మనసును, సమయోచిత జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట ప్రార్థన అడిగి సమర్పించి పొందుకునేనాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారారా, కొద్ది నిమిషాల పాటు మనం దేవుని మాటలు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. వెలుగు అన్నటువంటిది మనకు ఎంత ఇంపార్టెంట్ అయినదో, ఎంత అవసరమైనదో మనందరికీ తెలుసు. మనం రాత్రులలో ఏమన్నా రాయాలన్నా, ఏదన్నా ఎతకాలన్నా చీకట్లో మనకి ఏం అవసరం? వెలుగు అవసరం. ఒకవేళ మనం ఏదైనా రాస్తూ ఉంటాం, ఏదైనా పని చేస్తూ ఉంటాం, సడన్ గా కరెంట్ పోయిందనుకో, ఇమ్మీడియట్ గా మనం టార్చ్ లైట్ కోసం, ఇప్పుడైతే సెల్ ఫోన్ల కోసం, లేకుంటే ఒకప్పుడైతే అగ్గిపెట్లు బుడ్డీల కోసం, మైనపత్తుల కోసం ఎత్తుతూ ఉన్నాం. అంటే మానవాళి జీవితంలో చీకటి కంటే కూడా మనం ఎక్కువగా దేన్ని ఉండాలని కోరుకుంటున్నాము అంటే, ఎక్కువ భాగం వెలుగు ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఏ పని చేయాలన్నా మనకు ప్రధానమైనది, అవసరమైనది ఏంటి? వెలుగు. ఆ వెలుగు లేకుండా మనం ఎక్కువ కాలం ఉండలేం. కొంతమంది జైళ్ళల్లో ఖైదీల్ని చీకటి కొట్లు, అంటే అక్కడ ఏముండదు, జస్ట్ ఒక చిన్న వెలుగు కూడా రానటువంటి ఒక చీకటి కొట్లలో బంధించేటటువంటి జైళ్ళు కూడా ఈరోజు మన సమాజంలో మనుషుల మధ్య ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నోడు వాడు బయటకు వచ్చినప్పుడు సడన్ గా వెలుగుని చూస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనం చీకటిలో ఎక్కువ కాలం ఉండలేం గనక మనం ఎక్కువగా వెలుగుని ఇష్టపడతాం, అవునా కదండి? వెలుగు ఉండాలని సాధారణంగా కోరుకుంటాం. ఆ వెలుగు అన్నటువంటిది మనల్ని ఎంతో ఉత్తేజితం చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇలాంటి వెలుగు మన జీవితాల్లో ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం, మంచిది. ఈ వెలుగు అన్నటువంటి ప్రధానంగా రెండు విభాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి భౌతికమైనటువంటిది, అంటే మన కంటికి కనిపించేటటువంటిది. మనం దేనికోసం టార్చ్ లైట్లు, ట్యూబ్ లైట్లు ఇవన్నీ మనం వెతుకుతున్నామో, ఇది భౌతికమైనటువంటి వెలుగు, శరీరానికి సంబంధించినటువంటి వెలుగు. అలాగే ఆత్మకు కూడా వెలుగు అవసరం. మన కంటికి ఎలాగా, మన శరీరానికి ఎలాగా భౌతికమైనటువంటి వెలుగుందో, అలాగే ఆత్మకు కూడా వెలుగు అవసరం. కానీ మొదటగా మనం ఆ భౌతికమైన వెలుగుని చూస్తే దేవుడు ఎప్పుడు కలుగు చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో విశ్వానికి సంబంధించి ఒక వెలుగు ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, దేవుడు వెలుగు కలుగుగా అని పలుకగా వెలుగు ఆ ప్రకారం వెలుగైంది విశ్వానికి. అది మంచిదైనట్టు వెలుగు ఏమైంది? మంచిది. దేవుడు మంచిది అన్నంటే అది ఖచ్చితంగా డౌట్ లేదు దాంట్లో, అది ఎప్పటికీ మంచిదే. అలా మంచిదైన వెలుగును ప్రారంభంలో దేవుడు కలిగజేసినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా 3 దినాల తర్వాత 4వ దినాన భూమి మీద మనుషులమైన మన కోసంగా 2 జ్యోతులను చేశాడు. చూడండి, అదే అధ్యాయం మొదటి అధ్యాయం 14 నుంచి 18 వచ్చిన సందర్భంలో పలికెను. భూమి నక్షత్రములను చేసెను. వాటిని ఉంచెను. చాలా చూసాను. దేవుడు ఆకాశ విశాల మందు సూర్య చంద్రులను ఎందుకు పెట్టాడంటే భూమి మీద వెలిగించేదానికి
పెట్టాడు. అంతవరకు అదంతా ఎలా ఉంది అంటే చీకటిగా ఉంది. దేవుడు వెలిగించడానికి 2 పెద్ద జ్యోతుల్లో పెట్టినట్టుగా మనం చూడగలం. అంటే ప్రారంభంలోనే దేవుడు ఏం చేశాడు? మంచిదైనా మేలైనా ఉపయోగమైనటువంటి వెలుగుతోనే ప్రారంభమైంది ఈ సృష్టి అన్నటువంటి. అలాగే భూమి మీద మానవాళికి వెలిగించడానికి సూర్యచంద్రుల్ని పెట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం. వెలుగు అన్నది ఎంత ప్రధానమైనదో ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని వల్ల. ఆ తర్వాత కాలంలో అంటే ఒకప్పుడు ఏమీ లేవు వెలుగులు మానవ పాత రాతయుగంలో. ఆ తర్వాత ఏదో చిన్న చిన్నగా కిరోసిన్ బుడ్డీలు ఇలాంటివన్నీ వచ్చాయి, కొన్ని వెలిగించుకునే నూనెలతోటి. అవి శాశ్వతంగా పోగొట్టలేదు చీకటిని. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో రాయించినటువంటి మాటలు చూస్తే నిజంగా దేవుడు ఎప్పుడో మనుషుల జ్ఞానానికంటే ముందే దేవుడు మానవుడు ఎలాంటి చేయగలడో కూడా దేవుడు రాయించినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. అంటే వెలుగు యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడో ప్రారంభం నుంచే ప్రారంభించినటువంటి దేవుడు ఒకానొక సందర్భంలోకి వచ్చేటప్పటికే మానవుడు చీకటికి అంతాన్ని కలిగి చేస్తారని చెప్తాడు యోబు గ్రంథంలో. అంటే ఇప్పుడు మనం ఈరోజు చూస్తే మీరు గమనించండి, ఎక్కడైనా పట్ట పగలినట్లుంటాయి చాలా వరకు. మీరు క్రికెట్ స్టేడియం చూసింటారు, డే అండ్ నైట్ మ్యాచ్లు జరిగేటప్పుడు ఎలా ఉంటుంది స్టేడియం అంతా? పగలున్నట్టే ఉంటుంది. చీకటికి ఏమైపోయింది అక్కడ? అందం కలిగిందా లేదా? అంటే అలాంటి పరిస్థితి. అంటే వెలుగు ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రారంభం నుండి దేవుడు దీన్ని ప్రారంభించింది దేంతో ప్రారంభించాడు? వెలుగు కలుగుగా కాని ప్రారంభించాడు. ఇది భౌతికపరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వెలుగు. ఈ వెలుగు ఉంటేనే మనం ఏం చేసుకోగలం? పని చేసుకోగలం. ఈ వెలుగు ఉంటేనే మనకు ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. సూర్యుడు మొక్కకి ఏం కావాలి? సూర్యుడు వెలుగు కావాలి. వాటి వల్ల మనకేమొస్తుంది? ఆహారం వస్తుంది. ఇంత ప్రాముఖ్యత భౌతికమైన వెలుక్కుంటే మరి ఆత్మీయంగా మరింత ప్రాముఖ్యత ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఆత్మ సంబంధంగా మరెంత ప్రాముఖ్యత ఉంటుంది అంటే మానవులందరికీ కూడా జ్ఞాన వివేకములు ఎప్పుడు కలుగుతున్నాయి అని చెప్తున్నాడు దేవుడు. ఒకసారి చూద్దాం కీర్తనకారుడు మాట్లాడిన మాట. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తే 34:5 చాలక్క. వారు ఆయన తట్టు చూడక, ఆయన అంటే ఎవరు? దేవుని తట్టు చూడక వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది అంటున్నాడు. చూడండి, దేవుడి తట్టు మానవుడు చూస్తే మానవుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. వారు ఆయన తట్టు చూడక వారికి వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వెలుగు కలిగి మనం వెలుగు రావాలి మనకుంటే మనకు ఆధారం సౌర్స్ ఎవరు అంటే దేవుడే. ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల కూడా మానవాళికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. 119వ కీర్తన 130 వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు రాస్తున్న మాట 119, 130. నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలిగిను. అవి ఏం చేస్తున్నాయంట? తెలివి లేని వారికి తెలివిచ్చేంతది. వాక్యం దేవుని మాటలో ఏముంది? వెలుగుంది అని చెప్తున్నాడు. ఆ వెలుగు ఎలాంటిది అంటే తెలివి లేని వారికి కూడా తెలివి పుట్టించేంత శక్తివంతమైనది అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఇది మనం బాగా ఆలోచన చేస్తే ఈ వెలుగు దేవుని మాట అన్నటువంటిది మానవ యొక్క ఆత్మకి ఎంతో అవసరమైనటువంటిది. ఈ వెలుగు మన కళ్ళతో చూస్తున్న ఇలాంటి వెలుగు కాదు. ఆత్మకి జ్ఞానం కలిగించేంతటి శక్తి కలిగినటువంటిది ఆ వెలుగు. అదే దేవుని మాట అంటున్నాడు. మన కళ్ళతో ఈరోజు మనం చూస్తున్నటువంటి వెలుగైతే అది కాదు. ఆ వెలుగు మన ఆత్మను బలపరిచేది, మన ఆత్మకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది, మన ఆత్మని కాపాడే శక్తి దేంట్లో ఉంది? ఆ వెలుగు. ఆ వెలుగు అంటే వాక్యం.
ఆ వాక్యం యాకోబు 1:21 ప్రకారంగా ఏమైంది? ఆత్మని రక్షించేది, కాపాడేది. ఈ వెలుగు మానవుడికి చాలా అవసరమైనటువంటిది. ఎందుకు అంటే మానవాళంతా కూడా ఎక్కడుంది అంటే చీకటిలో. వెలుగు ఎలాగైతే రెండు విధాలుగా మనం మాట్లాడుకున్నామో, భౌతికంగా ఆత్మీయంగా, చీకటి కూడా రెండు విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి భౌతికమైన మన కళ్ళతో చూసే మనం అనుభవించే చీకటి, రెండు పాపం అనే చీకటి. అది ఆత్మకు సంబంధించింది. భౌతిక సంబంధమైనది మన దేహానికి ఎలాగ అవసరమైనదో, ఎలాగ ఉపయోగపడుతుంది, ఎలా మనం చూడగలుగుతున్నామో, ఆత్మీయ చీకటి అంటే పాపం అనే చీకటి మన ఆత్మకి అలాంటిది. అలాంటి చీకటి లో ఉన్నటువంటి మానవుల్ని దేవుడు తన వెలుగులోకి పిలుస్తున్నట్టుగా మనం చూడగలం. మన గత స్థితులు, మన 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 పాత జీవితాలు, మనం గతంలో బ్రతికినటువంటి జీవితాలు దేని సంబంధమైనవి అనంటే చీకటి సంబంధమైనటువంటి జీవితాలు. చీకటి సంబంధమైనటువంటి జీవితాలు గడుపుతున్న మానవాళిని దేవుడు, వెలుగైనటువంటి దేవుడు తన ఎద్దకి పిలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాడు? పేదరు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు ఆయన, చాలా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చీకటి అనే పాపం అనే చీకటిలో నుండి దేవుడు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. వచ్చాము. వచ్చిన మనం ఎలా ఉంటే వారంగా ఉండాలన్నాడు అంటే పరిశుద్ధమైన జలముగా ఉండాలి. అన్యులైన మనల్ని దేవుడు తన ఎద్దకు పిలిచాడా? లేదు, పిలిచాడు. మత్తయి సువార్తలో కూడా మంచి మాట ఉంటుంది. ఎవరి ద్వారా పిలిచాడో చూస్తే ఒక మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 విషయాల సందర్భాన్ని మనం చూస్తే, యోహాను చెరబట్టబడినని విని కాపురం ఉండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానులో సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఇది ఏ వెలుగు అంటే నఫ్తాలి, జెబూలూను ప్రాంతాలు కానీ, గలిలయ ప్రాంతం కానీ, వాళ్ళకి చీకట్లో కూర్చున్నట్టు వాళ్ళకి ఎలాంటి వెలుగు లేదు, సదుపాయాలు లేవని కాదు అక్కడ అర్థం. వారు ఆత్మీయంగా ఎక్కడున్నారు? పాపం అనే చీకటిలో ఉన్నారు. ఎవరు తర్వాత చెప్తున్నాడు? యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభానికి ముందు చెప్తున్నట్టు మాట. ఇంకా వాళ్ళకి ఏం కలిగిందని చెప్తున్నాడు వెలుగు ఉదయించినట్టుగా ఆయన పరిచర్య ప్రారంభంలో చెప్తున్నటువంటి మాట అది. అంటే అప్పటి వరకు పాపం అనే చీకటిలో వారు ఉన్నారు. జెబూలూను, నఫ్తాలి ఎవరు అంటే 12 గోత్రాల్లో 2 గోత్రాలు. వారికి కానీ అలాగే అన్యులు నివసిస్తున్నటువంటి గలిలయ ప్రాంతానికే రాశాడు. అంటే ఇక్కడ ఎవరెవరు తేడా లేకుండా బ్రతుకుతున్నారు అంటే ఏర్పరచబడ్డటువంటి వారు కానీ, బయట ఉన్నటువంటి వారు కానీ ఇద్దరు కూడా ఎలా బ్రతుకుతున్నారు? ఈక్వల్ గా బ్రతుకుతున్నారు. అంటే పాపంలో బ్రతుకుతున్నారు. అదే అక్కడ బాగుంది చూడండి, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను కావనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. ఈ 3 ఎక్కడున్నాయని చెప్తున్నాడు? చీకటిలో ఉన్నాయి అన్నాడు. వారికి ఏం ఉదయిస్తుందంటే క్రీస్తు పరిచర్య ద్వారా, క్రీస్తు మాటల ద్వారా వెలుగు ఉదయిస్తుంది. అంటే వారి దేశాలలో బుడ్డీలు, లాంతర్లు, కిరోసిన్లు లేక కాదు. మరి ఏమి లేక? దేవుని వాక్యము లేక. దేవుని వాక్యం అనే వెలుగు వారికి లేకపోవడం వలన
వారు ఎక్కడున్నారని దేవుడు చెప్తున్నాడు, రాయిస్తున్నాడు. చీకటిలో. ఏ చీకటి అది? పాపం అనే చీకటిలో వారు ఉన్నారు గనక, మరణ ఛాయలో నీడలో కూర్చుని ఉన్నారు గనక వారికి ఏం ఉదయించుతుంది? క్రీస్తు వల్ల వెలుగు ఉదయించిందని ఎవరు చెప్పారంటే, ఎప్పుడు భవిష్యత్తు జరుగుతుంది ఈ విధంగా యెషయా ప్రవక్త గారు ఎప్పుడు చెప్పారంట. ఆ వెలుగు ఎవరు? జబూలూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతాల చీకటి ప్రజలకు వెలుగుగా వచ్చినటువంటిది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకే, వారికేనా అది? ఆయన వారికేనా? మనకు కూడా ప్రేమింది. సమస్తలకి, అంటే దగ్గరున్న వారికి, దూరం ఉన్న వారికి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైతే దేవుని మాటకు అవిధేయులు అవుతారో, ఎవరైతే దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయి చీకటి, పాపం అనే చీకటిలో వారు బ్రతుకుతున్నారో, వారందరికీ కూడా వెలుగుగా ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని వారు, దేవుడు ఎవరి ద్వారా పిలిచాడు మనల్ని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. ఆ వెలుగు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మనల్ని పిలుచుకుంటున్నాడు దేవుడు. అంటే మనము ఆయన దగ్గరకు వచ్చిన, మనము వెలుగు దగ్గరకు వచ్చిన ఒక బుడ్డి మరలా ఏమవుతుంది? వెలిగింపబడతారా? లేదు. అంటే క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము, వాక్యం అనే వెలుగు ద్వారా క్రీస్తు దగ్గరకు వచ్చిన మనందరం కూడా ఏమై ఉన్నాము? వెలిగై ఉన్నాము. వెలిగింపబడిన వారంగా మనము ఉండాలి. చూడండి ఒక మాట, యోహాను గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? ఆ వెలుగు, ఏ వెలుగు? దేవుడు. ఆ నిజమైన వెలుగు ఎవరు? ఇందాక మత్తయి సువార్తలు చదివాం. ఉండెను, అది ప్రతి మనుషుని ఏం చేస్తుందంట? వెలుగు. వాక్యమైనటువంటి క్రీస్తు అందరికీ ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నట్టుగా. వాక్యం ద్వారానే కదా మనం వెలిగింపబడ్డాం. ఒకసారి ఆలోచించండి, క్రీస్తు అనేటువంటి ఆ వాక్యం ద్వారా, ఆయన ద్వారా వెలిగింపబడ్డాం. లోకంలోకి వచ్చి ఆ వెలుగు ఏం చేస్తుంది? అందరినీ వెలిగిస్తుంది. అలాగే నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేసింది? వెలిగించింది. అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. వెలుగైన మనము మన ప్రవర్తన, వెలుగైనటువంటి ప్రవర్తన అందరికీ కనిపించేటట్టుగా ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, ఎవరును దీపమును వెలిగించి కుర్చీ కింద పెట్టాడు, దాన్ని అందరికీ వెలిగించినట్లుగా దీపపు స్తంభం మీదనే పెడతాడు. వెలిగింపబడ్డ మనము ఎక్కడో చోటు కూర్చొని మనమే ప్రార్థన చేసుకుంటా ఉంటే సరిపోదు. వెలిగింపబడ్డ మనము ఇంకా వెలిగించే వారంగా ఉండాలి. ఆ వెలుగు మనల్ని వెలిగించింది కదా. ఈ వెలుగు ద్వారా మరొకరిని వెలిగించగలిగే స్థితి మన జీవితాల్లో ఉండాలి. ప్రియమైన దేవుని వారు, అన్ని అలా ఉండాలి. అంటే మన వెలుగు దాచిపెట్టుకోవాలా? ఎలా ఉండాలి? అందుకే మత్తయి సువార్తలో ప్రభువు మంచి మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. ఎంత బాగుందంటే ప్రియమైన దేవుని వారు, నిజంగా ఈ మాట ఏమన్నాడు? ఒకసారి చూద్దాం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. అంటే మన వెలుగు దాచిపెట్టుకునేది కాదు, బహిరంగంగా ప్రదర్శించాలి. ఎందుకంటే ఈ వెలుగును బట్టి అనేక మంది ఏం చేస్తారు? వెలిగింపబడతారు. అదే సమయంలో దేవునికి మహిమ కలుగుతుంది. ఆరిపోయిన లాగా ఉంటే, అంటే క్రీస్తులోనికి రాకముందు మన ఇష్టానుసారంగా బ్రతికేసి ఉంటాం. క్రీస్తులోనికి వచ్చి వెలిగింపబడ్డ తర్వాత మన జీవితంలో ఏ క్రియలు జరగాలి? వెలుగు సంబంధమైన క్రియలు జరగాలి. ఈ వెలుగు సంబంధమైన క్రియలు జరుగుతూ ఉంటే గతంలో మనల్ని చూసిన వారు ఇప్పుడు మనల్ని చూస్తున్న వారికి తేడా తెలుస్తుందా లేదా?
తెలుస్తుంది. అంటే మన క్రియలను బట్టి, మన వెలుగు సంబంధమైన మన క్రియలను బట్టి, మన పనులను బట్టి ఒర్రే ఇతను నిజంగా మారిపోయాడని లోకం గుర్తించింది అనుకో, అప్పుడు ఎవరికి కలుగుతుంది మహిమ? దేవుడికి కలుగుతుంది. అదే ఇక్కడ అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం అందున మీ తండ్రిని మహిమపరచున్నట్లుగా వారి ఎదుట మీరు మీ వెలుగు ప్రకాశింపజేయాలి. ఆరిపోయిన వారిగా మనము ఉండకూడదని చెప్తున్నాడు ప్రేమైన దేవుని వారు. ఆరిపోయిన వారిగా మనం ఉండకూడదు. మన క్రియలు, మన పనులు, మన సత్క్రియలను చూసి 10 మంది దేవుడిని అవరే ఒకప్పుడు ఎలా ఉన్నాడు వీడు, ఇప్పుడు ఇలా ఎలా తయారైపోయాడు, బా నిజంగా మీ దేవుడు గొప్పోడురా అన్నాడు అనుకో, దేవునికి ఏం కలుగుతుంది? అతన్ని బట్టి మహిమ కలుగుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన, మనం వెలిగించబడ్డ మనము అనేక మందిని వెలిగించే వారంగా ఉండాలి. అనేక మందిని వెలిగించే వారంగా ఉండాలంటే మనం వెలిగి ఎలా ఉండాలి? బగబగా ప్రకాశం అంటూ ఉండాలి తప్ప ఆరిపోయి పొడగట్టే దీపంలాగా మనం ఉంటే మనం మరొకరిని వెలిగించలేం ప్రియమైన దేవుని వలన. మన క్రియలను బట్టి వేరే వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేంతగా మనం ప్రకాశించాలి. తద్వారా అనేక మంది మన వెలుగు ద్వారా వెలిగింపబడడానికి అవకాశం ఉంటుంది. మన జీవితమే సరిగా లేదనుకో, పోరా నీ బ్రతికే బాగలేదు, నాకు వచ్చి చెప్తావు అని అంటారా అంటారండి. అంటే మన వెలుగే సరిగా లేకపోతే నువ్వే ఆరిపోయే దీవానివి, నాన్నే వెలిగిస్తావు అని అంటాడు. 70 ఏళ్ళ ముసలైన 20 ఏళ్ళ ముసలి ఎత్తుకున్నట్టుంటది. నా కాళ్ళ నొప్పులు కానీ నా పెద్ద ఆయన అంటే రా నేను ఎత్తుకుంటా అంటే ఆయనకే కాళ్ళ నొప్పులు, ఆయన ఏమో ఎత్తుకుంటాడు 20 ఏళ్ళ పిల్లోడిని. అలాగే అదే ఆరిపోయి మన బ్రతుకులే సరిగా లేదు. ఏమైతే మనం ఏమి వెలిగించగలం చెప్పండి? అంటే మనం పొడిగట్టే దీపాల్లాగా ఉండకూడదు. బగబగ మండే ప్రజ్వలించేటటువంటి దీపాల్లాగా మనం వెలగాలి. అలా వెలగాలి అంటే వాక్యం మనం ఏం కావాలి? ఒక దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. ఈ దీపానికి నూనె ఏంటి? మనం బాగా వెలగాలంటే చాలా ఉంటాయి. వాక్యం ఉంది, వాక్యము క్రియలు రెండు లేకపోతే మనం సరిగా వెలగలేం. వాక్యం మాత్రం నువ్వు చదువుకున్నావు అనుకో, క్రియలు చేయలేదనుకో, నిన్ను బట్టి ఎవరు మారు మనసు పొందరు. క్రియలు మాత్రం ఉండి నీకు వాక్యం లేదనుకో, నీకేం చేయాలో తెలియదు. కాబట్టి రెండు అనేటివి మనలో ఉన్నట్టయితే అప్పుడు మనం బగబగా మండేవారంగా ఉంటాం. మనల్ని బట్టి అనేక మంది వెలిగింపబడటానికి ఆస్కారం ఉంటుంది. ప్రేమైన దేవుడు అన్నారు. ఈ వెలుగు క్రియలు మనం ఖచ్చితంగా చేయాలి. ఏంటి వెలుగు క్రియలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి ఉండేది, ఇప్పుడైతే చూడండి వెలిగింపబడ్డామా లేదా? మనం ప్రభువునందు ఏం చేయబడ్డాం? వెలిగింపబడ్డాం. వెలుగు ఫలం ఏంటంట? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్న వేటిలో వెలుగులో. వెలిగింపబడ్డ మనలో ఏముండాలంటున్నాడు? మంచితనము, నీతి, సత్యము, ఇవన్నీ మనలో ఉండాలి. మనలో అంటే వెలిగింపబడిన వారిలో. మనం అనేక సందర్భాల విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం, చాలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ వెలుగు గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. అవునా కదా? చాలా తక్కువ మాట్లాడుకున్నాం. కానీ ఈ వెలుగులో ఎంత విషయం ఉందంటే ప్రేమైన దేవుని వల్ల చాలా విషయాన్ని దేవుడు అందులో దాచించాడు. అసలు వెలిగింపబడడం అంటేనే దేవుని దగ్గరికి వచ్చిన పరిస్థితి. అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఇంతకు మీరు పూర్వం అయితే ఎలా ఉన్నారంట? చీకటి అంట, అంటే పాపంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడైతే ఎవరి యందు? ప్రభువునందు వెలిగింపబడ్డా మనం. ప్రభువు వెలిగించాడు మనల్ని. వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన అన్ని రకాల, ఇది అదే అని కాదు, మంచి ఏదైతే ఉంటుందో అన్ని రకాల మంచులు మంచే. అందుకే మంచితనం అని రాయలేదు దేవుడు. అక్కడ ఏం రాయించాడు? ఇప్పుడు మీరు తేడా గమనించండి. మంచితనానికి, సమస్త మంచితనానికి తేడా ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. కనుక సమస్త విధములైన మంచితనము, నీతి, సమస్త విధములైన నీతి,
సమస్తమైన సత్యము ఆ వెలుగులో కనబడాలి. ఒకవేళ ఇవి కనబడలేదనుకో, అది వెలుగుతుందా ఆరిపోయిందా? ఆరిపోయిందనే లెక్క. అందుకే ఎబ్రీ 10:6 అంటాడు, ఒకసారి వెలిగింపబడేది పరలోక సంబంధమైన వరములు రుచి తర్వాత మరలా ఆరిపోయిన వారి జీవితాల గురించి చెప్తున్నాడు 6:4 వెలిగింపబడి రుచి చూచి ఆత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమనే మాట ప్రయోగించాడు. అంత కష్టం అంట. దేవుని దగ్గరకు వచ్చి మరలా లోకంలో ఆరిపోయిన దీపంగా మనం ఉంటే అటువాడిని మరలా వెలిగించడం ఏమవుతుంది అంటున్నాడు. అక్కడ కష్టం, అసాధ్యం అంటున్నాడు. కనుక ఈ వెలిగింపబడ్డే వెలుగుని లోకంలో నుండి వచ్చే అనేక శరీర సంబంధమైన గాలే కదా ఆపేది వెలుగుని. ఆ గాలి లాంటి శరీర సంబంధమైన కోరికల్ని విషయాలన్నింటినీ కూడా వాటి నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. లేకపోతే ఏమైపోతాం? ఆరిపోతాం. ఆరిపోతే మనం వెలుగు సంబంధమా? కాదు, చీకటి సంబంధం లేదు. కనుక ఒకసారి వెలిగింపబడ్డ మనము ఎలా ఉండాలి అంటే, నిరంతరము మన సక్కైనటువంటి ఇంధనం, వాక్యమైనటువంటి ఇంధనాన్ని పోసుకుని నిరంతరము ప్రజ్వలిల్లే వారిలాగా మనము ఉండాలి. అలా ఉండి దేవుణ్ణి మయంపరచాలని మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేని మమ్మల్ని నీ కృపలో ఎన్నుకున్నారు. అందును బట్టి వందనాలు. నువ్వు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఆత్మీయంగా మేము వెలిగింపబడిన వారంగా తండ్రి, చివరి వరకు మా వెలుగును కొనసాగించే భాగ్యాన్ని క్రీస్తు యేసు నామమును మాకు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, నీవు ఇప్పటి వరకు మా ఏళ్ళ చూపిన విశేషమైన నీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.